నమస్కారం అండి. పాటక వెంకటేష్, తెలుగుదేశం పార్టీ, తిరుపతి. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల వరకు వైద్య సేవలు హెల్త్ పాలసీ ద్వారా ఉచితంగా కల్పించడాన్ని ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్య రంగంలో నూతన యుగానికి నాంది లాంటిది. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య భద్రతకు ఒక కవచం లాంటిది. ఇది ఒక పథకం మాత్రమే కాదు, ప్రజల జీవితాలకి ఆరోగ్య భద్రతకు ఇచ్చే ఒక గట్టి హామీ లాంటిది. ముఖ్యంగా ఈ పథకంలో యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పేద, మధ్య తరగతి మరియు ధనవంతులు కూడా ప్రతి ఒక్క కుటుంబం ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే దాదాపు 3257 రకాల చికిత్సలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో చేరిన 6 గంటల్లోనే అనుమతులు లభించడం, బిల్లులు కూడా 15 రోజుల్లోనే పూర్తి చేయడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 1,63,00,000 కుటుంబాలు ఈ పథకం కింద వర్తింపజేస్తున్నారు. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఒక పథకం మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడి జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంపదను సృష్టించే ఒక ఆయుధం లాంటిది. ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చిన మన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే అందరం కలిసి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిర్మించడానికి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నవ్వుతో నా భవిష్యత్తు లాంటి ఈ పథకాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి జై ఆంధ్రప్రదేశ్, జై ఎన్డీఏ కూటమి.